దళిత పెట్టినని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దగా చేస్తున్నాడు అంతా మీరు అందరూ తెలుసుకుని ఆ రోడ్లన్నీ కూడా దగ్గరుండి కూడా మనం వేయించాం. మళ్ళీ ఈ రోజు 4.5 సంవత్సరాలు ఎస్సీ సప్లైలు ₹1 పెట్టి చూడండి ఎంత దారుణంగా ఉందో డ్రైవ్. అలాంటి డెంగ్యూ ఫీవర్ వైరల్ ఫీవర్లు వస్తే హాస్పిటల్కి వెళ్తే 50,000 1,00,000 ప్లేట్లెట్స్ పడిపోతే 2 లక్షలు అవుతుంది. ఓకే థ్యాంక్ యూ అమ్మా. చేసి పెడతామ్మా తప్పని చేద్దాం. టీడీపీ గవర్నమెంట్ లో కూడా అమల్లో ఉన్న 27 పథకాలనే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రద్దు చేశారు. అమ్మా బాగున్నారా? ఏం చేస్తున్నారు? రేషన్ కార్డులు ఏమి లేదు సార్, తిరిగామండి అసలు ఏమీ లేదండి. గవర్నమెంట్ ఏమో అప్లై చేయట్లేదు అనమాట. 3 నెలలు ఉప్పు పట్టండి, మీకు బంగారుపల్లెంలో పట్టుకొచ్చి మీకు రేషన్ కార్డు ఇస్తాము. రేషన్ కార్డు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వితంతు పెన్షన్ వస్తుంది. మీకు చేసి పెట్టి బాధ్యత నాది. అంటే ఎవరైతే మనం ఓట్లేసి గెలిపించామో వాళ్ళ మీదే కక్ష సాధిస్తున్న పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం మీద ఉంది. మళ్ళీ వన్ సైడ్ గా నువ్వు దొరికింది కానీ వాళ్ళు మామగారు టిఫిన్ చేశారా? తిన్నారా? ఏం చదువుతున్నావు అమ్మా? 6th క్లాసా? ఎక్కడ? బాగా చదువుకో. ఓకే ఓకే. అప్పుడు ఇచ్చామా డబ్బులు? ఎంత ఇచ్చాము? 2,50,000. 4.5 సంవత్సరాలు ఎక్కడైనా ₹1 ఇచ్చారేమో అడగండి మీ వార్డులో జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఎస్సీల పట్ల ఎన్ని పథకాలు రద్దు చేశారన్నదే మీరే ఇచ్చారండి రాయించి నాకు. ఇప్పుడు ఇవ్వలేదండి. 500 ఇల్లేనండి. ₹500 కడితే 15 లక్షల రూపాయలు ఫ్లాట్ ఫ్రీ కదా మీకు? ఇల్లు ఇచ్చేద్దరు నారాయణరావు గారు అని అదే బాధపడి పోరాడుతున్నాం. మొన్న కూడా నవంబర్ 15 పెద్ద కార్యక్రమం చేశాం కదా. మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు కానీ ఇల్లు మనవరాలు పెద్ద ఎందుకంటే నేను 4 ఇల్లు దాటేం లేదు, అప్పుడే రేషన్ కార్డులు ఇవ్వట్లేదని చెప్పి 2 ఫ్యామిలీలు చెప్పారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రచారం వేరమ్మా, చేసేది వేరు. ఎస్సీ సప్లై నిధులు ఉండే ఈ ఎస్సీ సప్లై నిధుల వల్ల మన ఎస్సీపేటలో డెవలప్ చేసుకుంటే నిధులు ఉండే ఇది రీరోడ్ చేశాడు. వేళ దగాపడ్డ దళితులు మనమే. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే నేను అంబేద్కర్ కంటే గొప్ప అని అనుకున్నాడు ఏడో తెలియదు కానీ జగన్ విదేశీ విద్యాదీవెన మార్చేసాడు. అంబేద్కర్ విదేశీ విద్యాదీవెన మన పేరు చెప్పుకొని ఆయన డబ్బులన్నీ తీసుకొని ఆయన అప్పులు తీర్చుకుంటున్నాడు కానీ మనల్ని మాత్రం కిందకు తొక్కేస్తున్నాడు. మీరు అదన్నీ గమనించుకోవాలమ్మా. దీని మీద అన్ని రాసి పెట్టి ఉంచారు. ఎప్పుడు వచ్చిందమ్మా మీకు కరోనా? 2020 గడ్డే ఉండదండి. 12 గంటల దాకా బయట ఉండిపోయామండి. ఆయన మళ్ళీ నిమ్మలయ్య గారు చేస్తే ఇచ్చారండి. రామనాయుడు గారు ఎక్కడికి వెళ్ళి ఆయన కోసం మాట్లాడుతున్నారు. మన దళితులందరికీ ఇంకా కొంచెం ఎక్కువ ప్రేమ ఎక్కువ చూపిస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఆయన పనులు చేశారనే విషయం మాకు ప్రతి కార్యక్రమంలో కూడా మాకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక్కటే చెప్తున్నారు, ఏమండి మాకు ఎందుకు వచ్చారు, ఇప్పుడు దేనికోసం వచ్చారు, మీరు చెప్పాల్సిన పనే ఉంది, మేము ఖచ్చితంగా మేము నష్టపోయాం కదా, మేము ఖచ్చితంగా టీడీపీని జనసేన గెలిపించుకుంటాం, ఈ వైఎస్ఆర్ మాకు వద్దు, ఇప్పుడు గడిచిపోతాయని ఎదురు చూస్తున్నామని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మరి ఏ వీధికి వెళ్ళినా కూడా ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో విసిగెత్తిపోయినటువంటి దళితులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి దళితులకి అండగా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ జనసేన ఆ దళితులకి అండగా ఉంటుంది. ఆ సందర్భంలో ఈరోజు ఏదైతే మన పాలకొల్లు పట్టణం 10వ వార్డులోను అదేవిధంగా పోడూరు మండలం జున్నూరు గ్రామంలోను దళిత వాడల్లో ఇంటింటికి మరి వెళ్ళి ఈ యొక్క దగా మోసం కార్యక్రమాలు వివరిస్తున్నటువంటి మా తెలుగుదేశం జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.